అన్న ఇప్పుడు ఈ రేస్ ఐడియా ఉందా? అవును, మధ్యన జరిగింది. అవునవును. అయితే ఇప్పుడు దాని మీద ఒక 55 కోట్లు ఈయన ఫ్రాడ్ చేసిండని చెప్పి కేటీఆర్ని అరెస్ట్ చేసే ప్రక్రియ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపట్టిండు. ఎట్లా చూస్తారన్న దీన్ని? అంటే మరి రేవంత్ రెడ్డికి ఏం దొరుకుతలేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు కదా, మరి ఇట్లనే ఇస్తే రాహుల్ గాంధీ ఏమైనా ఖుషి ఇచ్చాడేమో అనుకుంటుండు. అదాని డబ్బులు తీసుకుండు కదా, మరి రాహుల్ గాంధీ కోపంగా ఉండు కాబట్టి ఇసోటి కొన్ని చిన్న చిన్న పనులు చేస్తానన్నా మరి మన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడని ఇదొక అంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం లేదు. అంటే నిజంగానే ఇప్పుడు దీనిని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉందా తెలంగాణ రాష్ట్రం? అంటే అరెస్ట్ అనేది అంటే నిజంగా స్కామ్ చేసి అరెస్ట్ చేయాలి ఎవరినైనా. మరి 1947 నుంచి పరిపాలన ఉన్న అన్ని రాజకీయ నాయకులని అన్ని పార్టీలని అరెస్ట్ చేస్తే బాగుంటుంది. అంటే కేటీఆర్ అంటే నాకేమో ఆయన శత్రు కాదు మిత్రు కాదు, ఒకప్పుడు పాలన చేసిండు, మంచి చేసిండు, చెడు చేసిండు. అయితే ఆయన అసెంబ్లీలో చర్చ పెడితే నేను సిద్ధంగా ఉన్నా సమాధానం చెప్పడానికి అని కేటీఆర్ కూడా చెప్తా ఉన్నాడు. మరి ఎలాంటి చర్చ లేకుండా డైరెక్ట్ A1గా బుక్ చేసి అరెస్ట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు పబ్లిక్ సంబంధించిన ఏం చేయకుండా రాజకీయ నాయకులు వాళ్ళని వీళ్ళని తిట్టుకొని ఇదొక మంటారు జబర్దస్త్ స్టంట్ లాగానే నడుస్తుంటుంది. పబ్లిక్ అది చూసి మనం ఎగురుతూ ఉంటాం. నిజంగా చేసిండు కేటీఆర్ని నిజంగా అరెస్ట్ అయితే పబ్లిక్ ఏదో జరుగుతుందని చెప్పి అవన్నీ జరగవు. పబ్లిక్ ఓన్లీ టైంపాస్గా ఎంజాయ్ చేయడానికి తప్ప ఇది పబ్లిక్ ఏం ఉపయోగపడదు. వాళ్ళకి నిజంగా ఉపయోగపడే పనులు అయితే కావు. నిజంగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేసుకుంటా రాహుల్ గాంధీ ఇట్లా అంటుండగా రాజ్యాంగాన్ని కాపాడాలని, పుస్తకాన్ని కాపాడడం కాదు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాజ్యాంగం నిజంగా అమలు చేస్తే మంచిదని అంటున్నా. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి ఏ అయితే 6 గ్యారంటీలు ముందర పెట్టి వచ్చిండో అవన్నీ పక్కదోవ పట్టించడానికే ప్రతి ఒక్కటి అంటే పూటకోసారి కేసు అని చెప్పి కేటీఆర్ అరెస్ట్ అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు రావాలి, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఏదో ఒకటి చెప్పాలి కదా, పబ్లిక్ని ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి. నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరు, చేయకుండా ఇటువంటి కాలయాపనలు చేస్తుండే తప్ప నిజంగా ఉపయోగం అయితే లేదా నాకైతే అర్థం కావట్లేదు.